నమస్తే, నేను శ్రీశ్వరు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత పుతిన్ అలాగే ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. అవి ఫలించాయా లేదా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కోడిశ్వర గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆ చర్చల సారాంశం ఏంటి సార్? చర్చల సారాంశం అటు ట్రంప్ గాని ఇటు పుతిన్ గాని ఇద్దరు ఎవరు ఏం చెప్పలేదు. కొన్ని అంశాల మీద ఏకీభావం కుదిరింది, ఇంకా కొన్ని అంశాల మీద ఏకీభావం కుదరలేదు అనేటువంటి పొడిపొడిగా చెప్పినటువంటి మాటలు తప్ప ఏ విధమైనటువంటి వివరాలు మనకు లేవు. ఎందుకు అంటే అక్కడ జరిగింది ఏమీ లేదు. అంటే ఎవరి వైఖరి మీద పుతిన్ ఏదో కొంత సానుకూలంగా జరిగిన చర్చలన్నా అని చెప్పారు కదా. అది ఒక పైకి చెప్పేటువంటి మాట. సానుకూలమైనటువంటిది అది పొలిటికల్ గా మర్యాద కోసం ఇద్దరు దేశాధ్యక్షులు కలుసుకున్నప్పుడు చీపో అంటే చాపో అని తిట్టుకున్నామని ఎవరు చెప్పరు. ఎవరికి వాళ్ళు తమ మర్యాదను కాపాడుకోవడానికి ఆ విధంగా చెప్తారనేది మనం గమనించాలి. అసలు ఈ చర్చలు జరగకముందే ఇక్కడ జరిగేది ఏమి ఉండదు. మర్యాదలను, గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవడం తప్ప మరొకటి ఏమి ఉండదు అనేటువంటిది ముందే తేలిపోయింది. ఎందుకు అంటే కానీ ఒకటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెలెన్స్కీ తోటి మాట్లాడబోతున్నారు, నాటో తోటి మాట్లాడిన తర్వాత రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో వస్తుంది కదా. మాట్లాడారు. ఏం మాట్లాడారు? నాటో కూటమిలో ఉన్నటువంటి ఐరోపా దేశాలు జెలెన్స్కీ తోటి బుధవారం నాడు ట్రంప్ మాట్లాడారు. మాట్లాడినప్పుడు ట్రంప్ కి వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, రష్యా షరతుల మీద జరిగేటువంటి ఒప్పందాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా అల్టిమేటం ఇచ్చారు. అల్టిమేటం ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? పుతిన్ వైపు నుంచి నాకు సంతృప్తికరమైనటువంటి సమాధానం రాకపోతే అటువంటి దాన్ని నేను అంగీకరించను, ఇంకా ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తానని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాతనే అలాస్కాలో వాళ్ళు సమావేశమయ్యారు. అంటే ఎవరైనా కానీ ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడకపోయే ముందు అందులో ఒక పెద్ద మనిషి మరొక పెద్ద మనిషిని గురించి లేదా దేశం గురించి బెదిరింపు ధోరణితో మాట్లాడితే అది చర్చలకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్ట? ఖచ్చితంగా లేనట్టే. అందుకని నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టుగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. అందుకనే అలాస్కాలో ఏమి జరగకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని కొనసాగింపుగా మళ్ళా పుతిన్ తన గేమ్ ప్రారంభించి ఈసారి మాస్కోలో చర్చలు జరుగుతాయని చెప్పేసి పుతిన్ చెప్పాడు. మళ్ళా అక్కడ జరిగినా కానీ ఇదే పునరావృతం అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి ఒప్పందం కుదిరేటువంటి అవకాశం లేదు. చివరి నిమిషంలో ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళిద్దరే కలవాలి. బట్ అటువైపు నుంచి అమెరికా నుంచి విదేశాంగ శాఖ మంత్రి, ఇటువైపు నుంచి రష్యా నుంచి కూడా విదేశాంగ శాఖ మంత్రి మరొకళ్ళు, ముగ్గురు అంటే ఇటువైపు ముగ్గురు అటువైపు ముగ్గురు కలిశారు. దీంట్లో ఏమైనా లాజిక్ కనిపిస్తుందా మీకు? లాజిక్ ఏమి లేదు. ఐరోపా దేశాలు వాళ్ళు ఏం చెప్తున్నారు? మా ప్రమేయం లేకుండా, మా అంగీకారం లేకుండా, లేదా మనం అందరం కలిసి మద్దతు ఇస్తున్నటువంటి ఉక్రెయిన్ ప్రతినిధులు లేకుండా, జెలెన్స్కీ లేకుండా మీరు పుతిన్ తోటి ఏ విధంగా మాట్లాడతారు? మరొక దేశం గురించి మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు రష్యా తోటి? మీకేం రైట్ ఉంది అని చెప్పేసి క్లాస్ తీసుకున్నారు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కి బుధవారం నాడు. అంతకు ముందు తీసుకున్నారు, బుధవారం నాడు కూడా అల్టిమేటం ఇచ్చారు వాళ్ళు. అందుకని మరి అటువంటి వైఖరి వాళ్ళతో ఉన్నప్పుడు ట్రంప్ ఏ విధంగా ఒప్పందం చేసుకుంటాడు? అంటే ముఖాముఖి కలవకపోవడానికి యూరోపియన్ దేశాలు ఇన్వాల్వ్మెంట్ అంటారా? ముఖాముఖి కలవడానికి వాళ్ళు సిద్ధమే. వాళ్ళతో నిమిత్తం లేకుండా నేను పరిష్కరిస్తానని కదా ట్రంప్ చెప్పింది. అక్కడే వచ్చింది అసలు పేచి. అసలైనటువంటి జెలెన్స్కీ ఉక్రెయిన్ నాయకులు లేకుండా, లేదా మా ప్రమేయం లేకుండా మీరు ఐరోపాకు సంబంధించినటువంటి సమస్య మీద మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు? అదొక ఎపిసోడ్ అయితే యాక్చువల్ గా పుతిన్, ట్రంప్ ఇద్దరు ముఖాముఖి కలవాలనుకున్నారు కదా. చివరి నిమిషంలో విదేశాంగ శాఖ మంత్రులు వాళ్ళు కలిశారు కదా, యాడ్ అయ్యారు ఆ మీటింగ్ లో. అది
అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే 2 వైపుల నుంచి ఉమ్, సహాయకులుగా ఉండొచ్చు. లేకపోతే అది పెద్ద సమస్య కాదు. దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటిది ఏమీ కాదు. అసలు వాళ్ళ మధ్య ఆ నలుగురి మధ్య పోనీ ఆ నలుగురి మధ్య ఏమి ఒప్పందాలు జరిగాయి, లేదా ఏ అంశాల మీద అవగాహన కుదిరింది అనేటువంటిది ఎవరు చెప్పలేదు కదా! ఎందుకంటే ఎవరి వైఖరికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఉమ్. కానీ ఇప్పుడు అందుకని ఇటువంటి తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. రష్యాకి మద్దతు ఇస్తున్న ఒక దేశాన్ని ఎలిమినేట్ చేయగలిగాను అని చెప్పి ఒక అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. ఆయన ఏదో చెప్పారని. ఏ దేశమో చెప్పాలి కదా! ఒక దేశం అంటే రష్యాకి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు ఉమ్, ఉక్రెయిన్ వివాదంలో రష్యాకి, అదేవిధంగా ఉక్రెయిన్‌కి భారత్, చైనా అనేటువంటి ప్రధానమైనటువంటి 2 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఎక్కడ మేము రష్యాకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదు. ఉమ్. లేదా ఉక్రెయిన్‌కి మద్దతు ఇస్తున్నట్టు ఈ దేశాలేవి చెప్పలేదు. మరి ఎవరిని చేశాడు ట్రంపు? అంటే ఆయన ఉద్దేశంలో భారత్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు అనేది, రష్యా నుంచి భారత్ని ఎలిమినేట్ అసలు చేయగలిగాం. భారత్ ప్రమేయమే లేదు గదా! ఒక తటస్థంగా ఉన్నటువంటి ఎప్పుడైనా భారత్ మీరు ఉక్రెయిన్ గురించి జరిపేటువంటి చర్చల్లో మా ప్రమేయం లేకుండా చర్చలు జరపడానికి లేదు అని భారత్ గాని, చైనా గాని ఎప్పుడన్నా చెప్పాయా? ఎప్పుడు చెప్పలేదు. ఐరోపా దేశాలు చెప్పాయి. జెలెన్స్కీ చెప్పాడు తప్ప మన దేశం గాని లేదా చైనా గాని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళకి పాత్ర లేదు ఎక్కడా కూడా. కానీ తటస్థం అనే బహిరంగ లేకపోయినప్పుడు కూడా ట్రంప్ ఏమంటున్నారు, అలస్కాలో భేటీకి ముందు ఈ భేటీ సక్సెస్ కాకపోతే భారత్ మీద నేను సుంకాలు పెంచేస్తానని అంటున్నారు. అంటే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు కదా అతను. చేశాడుగా ఆల్రెడీ. అలస్కా ఉమ్, చర్చలకు ముందే అలస్కా చర్చలకు ముందే ఉమ్, 25% సుంకాలు వేశాడు. ఆ ఉమ్, తర్వాత మళ్ళా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనేటువంటి పేరుతోటి మరొక 25% ప్రకటించాడు. ఉమ్. ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకా అలాస్కాలో ప్రత్యేకంగా చేసేదేముంది? అంటే యుద్ధానికి భారత్ ఉద్దేశించి కాదు. అలస్కా భేటీని భారత్కు ముడిపెడుతున్నాడు కదా ఆయన. అతను ఏమైనా ముడిపెట్టొచ్చు. అతనేం ముడిపెట్టినా గానీ మనమేమి ఆ ముడిలో మన బంధం ఏమి లేదు కదా! మనం భాగస్వాములం కాదు. చైనా భాగస్వామి కాదు. కానప్పుడు అతను చెప్పుకుంటే ఏముంది? అతను అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. ఉమ్. ఏమైంది ఇప్పుడు ఒకవేళ ఎలిమినేట్ చేశారు. ఒకవేళ అదే నిజం అనుకుందాం. ఏమైంది? భారత్, రష్యా సంబంధాల్లో ఏమీ దెబ్బతినలేదు. అదే విధంగా భారత్, చైనా సంబంధాలు మెరుగుపడుతూనే ఉన్నాయి తప్ప గాల్వన్‌లాగా పరిస్థితి లేదు గదా! ఇప్పుడు. ఏం సాధించాడు అమెరికా? అమెరికా ఏం సాధించాడు? ఆ విధమైనటువంటి ప్రకటన చేయటం ద్వారా ఇంకా భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇంకా దూరం పెరిగిపోయాయి. ఉమ్. అందుకని తనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని లేదా అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ విధంగా నోరు పారేసుకోవడం ద్వారా ఏమి సాధిస్తాడు? కానీ అతని అది వాళ్ళ ఇప్పుడు ఉద్దేశంలో విజయం సాధించాము అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. భారత్ ఆయిల్ కొనుగోలును ఆపేసింది రష్యా నుంచి అనేటువంటి ఒక సంకేతం ఇస్తున్నాడు కదా అతను. అది వాస్తవం కాదది. అది వాస్తవం కాదు. ఈ ఉదంతాలేవి జరక్కముందే ఈ ఉదంతాలేవి జరక్కముందే మధ్యలో 5, 6 నెలల క్రితం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. దానికిను ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల కాలంలో మళ్ళా పెరిగాయి. రష్యా నుంచి కొనుగోలు మళ్ళా పెరిగాయి. ఉమ్. అంకెలున్నాయిగా మనకి. కానీ ఇంకొకటి చెప్తున్నారు సార్ ఈ విషయంలో. ఇప్పుడు భారత్ పెట్రోలియం కానీ లేదా ఇండియన్ ఆయిల్ కానీ, ఇది పబ్లిక్ రంగ సంస్థలు ఏదో ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయట్లేదు, బట్ రిలయన్స్ కొనుగోలు చేస్తుంది అని చెప్తున్నారు. అది నిజమేనా? రిలయన్స్ మొదటి నుంచి కూడా రిలయన్స్ ఎక్కువ కొనుగోలు చేస్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి విమర్శ అదే. రష్యా దగ్గర నుంచి వచ్చేటువంటి తక్కువ ధరకు వచ్చేటువంటి ఆయిల్‌ని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తంగా కొనుగోలు చేస్తే, మన వినియోగదారులకి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వచ్చు. ధరలు తగ్గించొచ్చు. కానీ ఆ పని చేయకుండా నయారా లేకపోయేట్లయితే ఈ రిలయన్స్ వాళ్ళకే మొత్తం అంతాగా అప్పగించేసి, వాళ్ళ లాభాలు పెంచడానికి కూడా ఈ ఈ
ఈ వివాదాన్ని నరేంద్ర మోడీ, అంబానీ ఆ ప్రైవేట్ కంపెనీల లాభాన్ని పెంచడానికి కూడా దీన్ని ఉపయోగించాడని కదా. ఏం చేశారు వాళ్ళు? ఆ ఆ దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ తోటి ఉత్పత్తుల్ని ఎవరికి అమ్మారు? అమెరికాకి అమ్మారు, మళ్ళా ఆ ఐరోపా దేశాలకు అమ్మారు. అంటే తక్కువ ధరలకి కొనుగోలు చేసి లబ్ధి పొందారు. మళ్ళా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ధరలకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అల్టిమేట్ గా ఎవరు లబ్ధి పొందారు? అదాని, లేదా నయారా ఇట్లాంటి ప్రైవేట్ వాళ్ళు లబ్ధి పొందారు. అందుకని సంక్షోభాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకి ఏ విధమైనటువంటి లాభదాయకత కలిగించారో నరేంద్ర మోడీ గారి చాణక్యం అనండి, లేకపోతే ఆయన యొక్క ఏలుబడి అనేది మనకు కనిపిస్తాం. సో అదొక వివాదం. ట్రంప్ వార్నింగ్ కారణంగా పబ్లిక్ రంగ సంస్థలు ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేశాయి. రిలయన్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అని అంటున్నారు. సో ఆయన వార్నింగ్ వల్ల పబ్లిక్ రంగ సంస్థలు మన ఈ కొనుగోలు ఆపేసినట్టేనా? కొనుగోలు పూర్తిగా ఆపలేదు, తగ్గించాయి. నేను అదే చెప్తున్నా. అది మన దేశంలో ఉన్నటువంటి బలహీనత. అది మన దేశంలో ఉన్నటువంటి బలహీనత. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లబ్ధి కలిగించడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడ. ఆ పేరుతోటి, ట్రంప్ పేరుతోటి, ట్రంప్ సాకుతోటి అంతకు ముందు కొనుగోలు చేశాం కదా. అప్పుడు ఏం చేశాడు ట్రంప్? భారతదేశాన్ని ఏమి చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? అయినా ఒక సార్వభౌమత కలిగినటువంటి దేశం మన దేశం. మన మన యొక్క దాన్ని మనం వినియోగించుకోవాల్సింది పోయి వాడెవడో అన్నాడని చెప్పేసి మన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయడం ఆపడం అనేది అది కూడా తప్పే, డెఫినెట్ గా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ ముగిసిన తర్వాత సార్ మీకు అర్థమైంది ఏంటి? అసలు ఇది కట్టసి మీటింగా, లేదా సీరియస్నెస్ తగ్గించడానికా, లేదంటే ఎంతకంత ఫలప్రదం అవుతుందనే ఆశాభావంతో ఈ భేటీ జరిగినట్టు మీకు కనిపిస్తుందా? నిన్న నిన్న ఆ అమెరికా పత్రికలోనూ లేదా ఇతర ఐరోపా దేశాల పత్రికల్లోనూ ఒక వ్యాఖ్య వచ్చింది. ఎందుకు అలాస్కా మీటింగ్ ని ట్రంప్ ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే ఎందుకు అంత హడావిడి చేశాడంటే, అసలు నేను పిలిస్తే పుతిన్ వస్తాడా రాడా చర్చలకి, అలాస్కా వస్తాడా రాడా అని టెస్ట్ చేసుకోవడానికి పిలిచాడు తప్ప అక్కడ జరిగేది ఏమి లేదని చెప్పేసి వాళ్ళు రాశారు. అదే జరిగింది. ట్రంప్ అంటే మరి అతను పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికా? ఎస్, పుతిన్ ఎందుకు వచ్చాడు? రమ్మంటే రాకుండా ఉండటానికి ఒక వివాదం గురించి మాట్లాడదామంటే మొండిగా ఎందుకు ఉండాలి? ఒప్పందం కుదరదని తెలుసు, అందుకని వచ్చాడు, ఆతిథ్యం పొందాడు, వెళ్ళిపోయాడు, అంతే.